ప్రేమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో న్యాయాధిపతుల గ్రంథములో నుండి సంసోను జీవితంలో నుండి కొన్ని సత్యములను ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చూసినట్లయితే, సంసోను తల్లి అనగా మనోహ భార్య సంతానం లేకుండా ఉన్నప్పుడు యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై సంసోను జననం గురించి తెలియజేస్తూ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. 5వ వచనంలో చదివినట్లయితే, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా సంసోను పట్ల దేవుని ఉద్దేశం గురించి యెహోవా దూత ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుట కొరకు సంసోను జన్మిస్తున్నట్లుగా యెహోవా దూత సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ సంసోను దేవునికి నాజీరు చేయబడిన వాడని చెప్పి చదువుతున్నాం. అనగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో దేవునికి నాజీరు చేయబడినటువంటి వారు పాటించాల్సినటువంటి నియమాల గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. మొట్టమొదటిగా చూసినట్లయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనంలో, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మ్రొక్కుకొని తను తాను ప్రత్యేకించుకునే ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. అలాగే 2వ నియమము 5వ వచనంలో చూస్తాం, అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. తర్వాత 3వ నియమం చూసినట్లయితే 6వ వచనంలో, అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. అనగా మద్యము తాకూడదు, అలాగే తన తల మీదకి మంగళకత్తి రాకూడదు, తర్వాత ఏ శవమును కూడా ముట్టకూడదు అని చెప్పి 3 నియమాల గురించి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, యెహోవా కొరకు నాజీరుగా చేయబడినటువంటి వారు ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని జీవించాలని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ ఎంఫసిస్ ఏంటంటే ప్రత్యేకించుకున్న జీవితం. కనుక యెహోవా మాటకు విధేయులుగా ఉంటూ యెహోవా చెప్పిన పని చేసినప్పుడే యెహోవా మన జీవితాల ద్వారా తన శక్తిని బయలుపరుస్తాడన్నటువంటి సత్యాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. శాంక్టిఫైడ్ లైఫ్, యెహోవా కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి జీవితం జీవించినప్పుడు సంసోను జీవితం ద్వారా దేవుని శక్తి బయలుపరచబడుతుందని చెప్పి ఈ భాగంలో మనం చూస్తున్నాం. తర్వాత చూసినట్లయితే న్యాయాధిపతులు 13వ అధ్యాయము 24వ వచనం నుంచి, తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనిదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. కనుక ఇంగ్లీష్లో, అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ బిగాన్ టు మూవ్ హిమ్ అట్ టైమ్స్. కనుక సంసోను యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడు. అలాగే యెహోవా ఆత్మ తనను రేపుటకు మొదలు పెట్టాడని చెప్పి చూస్తున్నాం. అనగా సంసోను దేవుని క్రియ జరిగించడానికి దేవుని చేత కదిలింపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5వ వచనంలో, ఎప్పుడైతే తన మీదికి సింహము బొబ్బరించుతూ వచ్చిందని చెప్పి చదువుతున్నాం కదా, అప్పుడు 6వ వచనంలో యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా ఏం చేశాడంట, అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను అని చెప్పి చూస్తున్నాం. అలాగే న్యాయాధిపతులు 14వ అధ్యాయం 19వ వచనంలో కూడా, యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను అని చెప్పి చదువుతున్నాం. అలాగే న్యాయాధిపతులు 15వ అధ్యాయము 14వ వచనం నుంచి చూసినప్పుడు కూడా, యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున ఏం చేశాడంట, అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనపనార వలె ఆయను, సంకెళ్ళను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. కనుక ఈ 3 సందర్భాల్లో వ్రాయబడినటువంటి సంగతులను గురించి కొద్ది నిమిషాల్లో మనం ధ్యానించుకోబోతున్నాం. సంసోను జీవితంలో ప్రధానంగా చూసినట్లయితే 4 సంగతులను
మరి మనం తెలుసుకోవచ్చు. ద లైఫ్ ఆఫ్ శాంసన్ షోస్ us ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ గాడ్స్ విల్, నాట్ అవర్ ఓన్ స్టబర్న్నెస్, fleeing from the lust and pursuing holiness, relying on God's strength, not our own power, seeking the Lord's wisdom, not our own understanding. కనుక సంసోను జీవితాన్ని క్లుప్తంగా మరి ధ్యానించినట్లయితే ప్రియులారా, మరి సంసోను దేవుని చిత్తాన్ని కనుగొని దానిని వెంబడించాల్సింది పోయి తన చిత్తాన్ని జరిగించడానికి ప్రయత్నించాడు. రెండవదిగా ఫ్లీయింగ్ ఫ్రమ్ ద లస్ట్ అండ్ పర్సూయింగ్ హోలీనెస్, అనగా మరి శరీరేచ్ఛ లేదా శరీరాశ నుండి మరి దూరంగా ఉంటూ దేవుని పరిశుద్ధత కలిగి జీవించేటువంటి విషయంలో సంసోను ఎంతో విఫలమైనట్లుగా మనం చూస్తాం. శరీరాశకు ఎంతో బలంగా శోధించబడ్డారని చెప్పి మరి మనం చూడబోతున్నాం. మూడవదిగా చూస్తే దేవుని శక్తిని ఆశ్రయించకుండా మరి తనలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించాలని చెప్పి కోరుకున్నట్లుగా చూస్తున్నాం. అలాగే మరి నాలుగవదిగా మరి దేవుని జ్ఞానాన్ని వెంబడించకుండా తన సొంత తెలివిని తాను కలిగి జీవించినట్లుగా మరి మనం చూడగలము. న్యాయాధిపతులు 14వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో మనం గమనించినట్లయితే సంసోను తిమ్నాతుకు వెళ్ళాడంట. తిమ్నాతులో మరి ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను అని చెప్పి వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. కనుక ఆమెను చూసి మరి ఆమెను ఇష్టపడి మరి తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, మరి అప్పుడు వారేమంటున్నారు 3వ వచనంలో, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళుచున్నావా అని అతనిని అడిగిరి. కనుక సంసోను తల్లిదండ్రులు ప్రియులారా దేవుని చిత్తం గురించి మరి సంసోనును ఒక రకంగా హెచ్చరిస్తున్నట్లుగా చూస్తున్నాం. మరి ఇక్కడ సంసోను ఏమంటున్నాడు, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుము. కనుక సంసోను యొక్క మరి స్టబర్న్నెస్ ఏదైతే ఉందో, మరి తన యొక్క కఠినత్వం అనేది ఇక్కడి నుంచే మరి బయలుపడుతున్నట్లుగా చూస్తున్నాం. 4వ వచనంలో చదువుతున్నాం కదా, అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. 4వ వచనంలో ప్రియులారా సంసోను ఫిలిష్తీయులకు నష్టం జరిగించడానికి యెహోవాయే ఫిలిష్తీయుల స్త్రీని పెళ్లి చేసుకున్నటకు సంసోనును ప్రేరేపిస్తున్నాడని ఒకవేళ చెబితే అది తప్పవుతుందని చెప్పి మనం గమనించాలి. ఎందుకంటే దేవుని చిత్తం ఎప్పుడు కూడా మరి అది మారదని చెప్పి చూస్తాం. అన్యజనుల స్త్రీలను పెళ్లి చేసుకోవడం అనేది దేవుని చిత్తం కాదని చెప్పి మరి దేవుని వాక్యంలో ఎన్నో చోట్ల మరి మనం చూడగలము. ఉదాహరణకు ఆదికాండము 24వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే అబ్రహాము తన దాసుడు అయినటువంటి ఎలియాజరుతో చెప్తున్నాడు కదా, ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక అంటున్నాడు. కనుక తాను ఎవరి మధ్యనైతే నివసిస్తున్నాడో ఆ కనానీయుల కుమార్తెలలో ఎవరిని కూడా ఇస్సాకుకు మరి ఇవ్వకుండా నా స్వదేశానికి వెళ్ళి నా బంధువుల యుద్ధ నుండి ఇస్సాకుకు భార్యను తీసుకురమ్మని చెప్పి మరి ఎలియాజరుతో అంటున్నాడు. ఆదికాండం 26, 34, 35 వచనాల్లో చూసినట్లయితే ఏశావు ఏం చేశాడు, హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషమతును పెళ్లి చేసుకున్నాను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును ఏం చేశారంట, మనోవేదన కలుగజేసిరి అని చెప్పి చదువుతున్నాం. నిర్గమకాండం 34:16లో కూడా, మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపజేయుదురేమో. కనుక ఇక్కడ అన్యజనుల స్త్రీలను పెళ్లి చేసుకుంటే వచ్చేటువంటి ప్రమాదం గురించి మరి ఎంతో స్పష్టంగా చూస్తున్నాం. అన్యజనుల స్త్రీలు ఏం చేశారు, మరి తమ దేవతలతో మరి వ్యభిచరింపజేసేటట్లు మరి చేశారు. అనగా మరి ఆత్మీయమైనటువంటి వ్యభిచారం, నిజమైన దేవుని విడిచిపెట్టి అన్యజనుల దేవతలను మరి ఇశ్రాయేలీలు మరి పూజించేటువంటి వారుగా ఉన్నారు. కనుకనే మరి అన్యజనుల స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని చెప్పి యెహోవా సెలవిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 7:3లో కూడా, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. అయితే మరి సంసోను తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి తన సొంత చిత్తాన్ని మరి అనుసరించి దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి
సొంత తెలివిని మరి వెంబడించినటువంటి వాడై ఆ యొక్క ఫిలిష్తీయుల స్త్రీ యొద్దకు తాను వెళ్ళినట్లుగా తర్వాత వచనాల్లో మరి మనం చదవగలము. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినట్లు, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను అని చెప్పి చదువుతున్నాం. కనుక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మరి తాను ఫిలిష్తీయుల స్త్రీని పొందుకోవడానికి వెళ్తున్నాడు. మరి ఆ సందర్భంలో సింహము అనేది తన మీదకి వచ్చిందని చెప్పి మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నప్పుడు మరి దేవుడు హెచ్చరించడం కూడా జరుగుతుందని చెప్పి మనం చూడగలము. అయితే మరి మనం ఇందాక చదువుకున్నట్లుగా యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు దానిని చీల్చెను అనగా మరి సింహాన్ని తన ఒట్టి చేతులతోనే చంపినట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ప్రియులారా, దేవుడు మనలను పూర్తిగా వదిలివేయకుండా మన పరిస్థితుల్లో నుంచి వెలుపలికి తీసుకురావడానికి దేవుడే మనకు సహాయం చేసి మనలను ముందుకు నడిపిస్తాడని చెప్పి కూడా మరి సంసోన్ జీవితం ద్వారా చూస్తున్నాం. తర్వాత చదివినట్లయితే న్యాయాధిపతులు 14వ అధ్యాయం 7వ వచనంలో అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగెను అని చెప్పి చదువుతున్నాం. తర్వాత 8వ వచనంలో కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు అని చెప్పి చదువుతున్నాం. అనగా మరి సింహపు కళేబరాన్ని ముట్టకూడదని చెప్పి మరి తాను ఎరిగి ఉండి కూడా మరి దానిలో ఉన్నటువంటి తేనెను తీసుకుని వస్తున్నట్లుగా మరి సంసోను గురించి ఇక్కడ మరి మనం చదువుతున్నాం. అనగా మరి దేవుని ఆజ్ఞను పాటించేటువంటి విషయంలో నిర్లక్ష్య వైఖరి అనేది మరి పట్టింపు లేని స్వభావం అనేది సంసోనులో మనం చూస్తున్నట్లుగా ఇక్కడ గమనించగలం. తర్వాత మరి ఆ యొక్క ఫిలిష్తీయుల స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ సంసోను విందు జరిగించాడంట. ఆ విందుకు వచ్చినటువంటి వారితో ఒక విప్పుడు కథ గురించి మరి తాను తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. సింహపు కళేబరాన్ని ముట్టి తాను చేయకూడని పని చేశానన్నటువంటి గ్రహింపు ఏమాత్రం లేకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడు, అదే సింహపు కళేబరాన్ని గురించి మరి ఒక విప్పుడు కథను తాను అల్లుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ సంగతి న్యాయాధిపతులు 14వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. ఆ రీతిగా మరి ఇప్పుడు కథ భావమును వారు తెలియజేయలేకపోతే ఫిలిష్తీయులు 30 సన్నపునార బట్టలను ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మరి తాను ఓడిపోతే తానే ఆ యొక్క 30 సన్నపునార బట్టలను వారికి ఇస్తానని చెప్పి మరి పందెం కాయడం అనేది ఈ యొక్క న్యాయాధిపతులు 14వ అధ్యాయము 12-13 వచనాల్లో చూస్తున్నాం. మరి ఎట్టకేలకు ఫిలిష్తీయులు ఆ యొక్క ఇప్పుడు కథ భావాన్ని సంసోనుకు తెలియజేయడం, సంసోను ఏం చేశాడంట, న్యాయాధిపతులు 14-19 వచనంలో యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చినని చెప్పి మరి చదువుతున్నాం. సంసోను యొక్క గమనం అనేది దేవుడు తన పట్ల కలిగినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి దిశగా కాకుండా అనవసరమైనటువంటి వాటిలో సంసోను నిమగ్నమైపోయి దేవుని కార్యాన్ని జరిగించకుండా ఉన్నాడని చెప్పి ఇక్కడ మరి మనం చూస్తున్నాం. అయినప్పటికీ మరి యెహోవా ఆత్మ తన మీదికి రావటం, ఆ యొక్క 30 మందిని చంపి ఆ యొక్క బట్టలను ఇప్పుడు కథ భావమును చెప్పినటువంటి వారికి ఇవ్వడం అనేది ఇక్కడ మరి మనం చూస్తున్నాం. అనగా మరి మన పరిస్థితుల మధ్య దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి విషయంలో మరి మనము విఫలమైనప్పుడు కూడా దేవుడు మనతో ఉంటాడని చెప్పి సంసోను జీవితం ద్వారా మరి మనం చూస్తున్నాం. అయితే మరి న్యాయాధిపతులు 14వ అధ్యాయము చివరి వచనంలో మరి మనం చదువుతున్నాం కదా, అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునిగా భావించుకొనిన అతని చిలికానికి ఇయ్యబడిను. కనుక మరి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా సంసోను మరి కోపం తెచ్చుకుంటున్నాడు. అందుకే ఇక్కడ మరి మనం చదువుతున్నాం, he gave way to temper and vindictiveness. He had a cruel streak in his nature. మరి ఫిలిష్తీయుల స్త్రీని పెళ్లి చేసుకున్నటువంటి వాడు తన భార్యను తనతో తీసుకుని వెళ్లకుండా అక్కడే వదిలేసి కోపించి వెళ్ళిపోయాడంట. తర్వాత మరి 15వ వచనంలో
మరి మనం చదువుతున్నాం కదా, కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకు ఉండవచ్చును, చిత్తగించుమనెను. కనుక సంసోను ఈ రీతిగా మరి తన భార్యను విడిచిపెట్టిపోవడాన్ని బట్టి అవమానం కూడా తాను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దాన్ని బట్టి ఏం చేశారంటే సంసోను, న్యాయాధిపతులు 15వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదివితే, మరి 300 నక్కలు పట్టుకున్నాడంట. మరి దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటను, ఒలీవ తోటలను తగులబెట్టును అని చెప్పి చూస్తున్నాం. కనుక పగ తీర్చుకునేటువంటి స్వభావములో సంసోను చిక్కుకొని పోయి దేవుని ముఖ్యమైన ఉద్దేశాన్ని తాను జరిగించకుండా ఉంటున్నాడని చెప్పి సంసోను గురించి చూస్తున్నాం. ఎప్పుడైతే మరి ఫిలిస్తీయుల గోధుమ చేలు, ద్రాక్ష, ఒలీవ తొట్టెలు తగులబడ్డాయో అప్పుడు మరి ఫిలిస్తీయులు వచ్చి తన భార్యను, ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేశారని చెప్పి న్యాయాధిపతులు 15వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాం. అప్పుడు మరి మళ్ళీ సంసోను ఏం చేస్తున్నాడు? 7వ వచనం, అప్పుడు సంసోను, మీరు ఇలాగున చేసిన యెడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించేదనని చెప్పి తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. కనుక ఒకదాని తర్వాత ఒకటి ప్రియులారా, మరి సంసోను ఫిలిస్తీన్లు ఏం చేస్తే మరి దానికి పగ తీర్చుకునేటువంటి విధానంలో మరొకటి తాను చేయడం అనేది సంసోను జరిగిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక వీటన్నిటి ద్వారా మనం గమనించాల్సింది ఏమిటంటే, దేవుని జ్ఞానం కలిగి దేవుడు తన పట్ల నిర్ణయించినటువంటి తన చిత్తాన్ని తాను జరిగించకుండా మరి కఠినమైనటువంటి హృదయంతో సొంత చిత్తాన్ని జరిగిస్తూ ఎలాగూ సంసోను ముందుకు వెళ్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. కనుక ఎప్పుడైతే ఫిలిస్తీయుల పంటలు కాలిపోయాయో అప్పుడు న్యాయాధిపతులు 15:9వ వచనం నుంచి సెలవిచ్చినట్లు ఫిలిస్తీయులంతా కూడా మరి సంసోనును బంధించడానికి వచ్చారంట. అప్పుడు మరి యూదాజనులు ఏం చేస్తున్నారు? అందుకు యూదాజనులలో 3,000 మంది ఏతాములోని బండ యుద్ధకు పోయి సంసోనును చూచి, ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిననెను అని చెప్పి చదువుతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే సంసోను, నేను వారి మీద పగ తీర్చుకున్నాను అని చెప్పి యూదా జనులతో మరి తాను సెలవిస్తున్నాడు. ఇక్కడ మరి మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన సంగతి ఏమిటంటే ప్రియులారా, యూదా జనులు 3,000 మంది వచ్చారు ఒక సంసోనును బంధించడానికి. అంతేకాకుండా వారు సంసోనుతో ఏమంటున్నారు? ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా అంటున్నారు. ఇక్కడ మరి సంసోను దేవుని చేత నిర్ణయించబడినటువంటి నాయకుడుగా తాను ఉంటున్నాడు. మరి 3,000 మంది లేదా అంతకంటే ఎక్కువైనా సరే ఇశ్రాయేలీలను సైన్యముగా కలిగి మరి ఫిలిస్తీయుల అధికారం నుంచి ఇశ్రాయేలీలను మరి విడుదల చేయాల్సినటువంటి సంసోను అలాగూ చేయకుండా ఏతాము బండ సందులోకి వచ్చి మరి తాను నివసిస్తున్నాడంట. ఆ రీతిగా తర్వాత వచనంలో మరి మనం చదువుతాం కదా, యూదావారు ఆ యొక్క సంసోనును బంధించి మరి ఫిలిస్తీయులకు అప్పగించారంట. తర్వాత న్యాయాధిపతులు 15వ అధ్యాయము 13వ వచనం నుంచి అసాధారణమైనటువంటి రీతిలో దేవుని ఆత్మ సంసోను ద్వారా పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క యూదావారు కట్టినటువంటి కట్లన్నీ కూడా జనపనార వలె తెగిపోయాయంట. అప్పుడు మరి సంసోను 1000 మందిని ఫిలిస్తీయులను మరి హతం చేసినట్లుగా ఇక్కడ మరి మనం చూస్తున్నాం. తర్వాత 18వ వచనంలో మరి మిక్కిలి దప్పిగొని యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకుంటున్నాడంట. అప్పుడు 19వ వచనంలో, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరును, అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను అని చెప్పి చదువుతున్నాం. కనుక ఈ సందర్భంలో దేవుడు సంసోనుకు కలుగజేసినటువంటి గొప్ప విజయాన్ని గురించి చదువుతున్నాం. 20వ వచనంలో కూడా, అతడు ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. కనుక ఇంతవరకు చదివినటువంటి సంగతులను గురించి చూసినట్లయితే ప్రియులారా, సంసోను మీదికి
ఏదైనా ఆపద లాంటిది వచ్చినప్పుడే, లేదా తనకు కోపం వచ్చినప్పుడే తను రియాక్ట్ అవుతున్నాడు. అంతేగాని దేవుడు తన పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడన్నటువంటి అవగాహన తనకు ఏమాత్రం లేకపోయిందని చెప్పి మనం చూస్తాం. ఉదాహరణకు గిద్యోను జీవితంతో సంసోను జీవితాన్ని పోల్చినట్లయితే, గిద్యోను మరి న్యాయాధిపతులు 6వ అధ్యాయము 33వ వచనం నుంచి చదివినట్లయితే, మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకుని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. కనుక దేవుని పిలుపును పొందుకున్నటువంటి గిద్యోను ప్రియులరా, మరి దేవుని కార్యాన్ని జరిగించడానికి, అనగా మరి మిద్యానీయుల మీద అమాలేకీయుల మీద యుద్ధం జరిగించడానికి మరి ఇశ్రాయేలీయుల సైన్యాన్ని మరి సమకూర్చుకుంటున్నట్లుగా చూస్తున్నాం. బూర ఊదుతున్నాడు. కనుక బూర ఊదినప్పుడు ఇక్కడ వ్రాయి ఉన్నటువంటి వారందరూ కూడా మరి తన యొద్దకు వచ్చారంట. మొత్తం ఎంతమంది వచ్చారు? 32,000 మంది వచ్చినట్లుగా ఆ యొక్క తర్వాతి వచనాల్లో మరి మనం చదవగలము. అయితే సంసోను అలాంటి కార్యము ఎక్కడా కూడా చేసినట్లుగా వ్రాయబడలేదని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కనుక దేవుని చిత్తాన్ని జరిగించాల్సింది పోయి ఏం చేశాడంట? న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో మరి గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యుద్ధకు చేరెను అని చెప్పి చూస్తున్నాం. కనుక ప్రియులారా, శరీరేచ్ఛ చేత విపరీతంగా శోధించబడినటువంటి వాడై సంసోను మరి వేశ్యతో వ్యభిచారం చేయడానికి గాజాకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 2వ వచనంలో సంసోను అక్కడికి వచ్చనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారము యొద్ద రాత్రి అంతయు పొంచిండిరి అని చెప్పి చూస్తున్నాం. తర్వాత వచనాల్లో 3వ వచనంలో చూసినట్లయితే సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకోనకు వాటిని తీసుకొని పోయాను. మరొకసారి దేవుడు తనకు ఇచ్చినటువంటి అసాధారణమైనటువంటి బలాన్ని ప్రయోగించి అక్కడి నుంచి తాను వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసినట్లయితే మరొకసారి ఫిలిస్తీన్ల స్త్రీ అయినటువంటి దెలీలా అను స్త్రీని మరి తాను మోహించాడని చెప్పి సంసోను గురించి చదువుతున్నాం. ఈ రీతిగా ఎంతో బాధాకరమైనటువంటి రీతిలో సంసోను ఇశ్రాయేలీయుల కుమార్తెలలో ఎవరి పట్ల కూడా మరి తాను ఇష్టం లేనటువంటి వాడై మాటిమాటికి ఫిలిస్తీన్ల వద్దకు వెళ్తున్నాడు. ఈజ్ ఎంటరింగ్ ఇంటూ ఎనిమీస్ టెరిటరీ అని చెప్పి మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ దేవుని జ్ఞానం అనేది ప్రియులారా, తాను ఏమాత్రము లేనటువంటి వాడై మరి సొంత జ్ఞానాన్ని, సొంత తెలివిని కలిగినటువంటి వాడై ఫిలిస్తీయుల స్త్రీల పట్ల తాను ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలిగినట్లుగా సంసోను గురించి మరి మనం చూస్తున్నాం. అందుకే మరి జాన్ మకార్థర్ అన్నటువంటి బోధకుడు ఏమంటున్నాడంటే, శాంసన్ హ్యాడ్ అన్రెస్ట్రైన్డ్ లస్ట్ ఫర్ పేగన్ ఉమెన్. కనుక అన్యజనులైనటువంటి ఫిలిస్తీ స్త్రీల పట్ల విపరీతమైనటువంటి మరి ఆకర్షణకు గురయ్యాడని చెప్పి మనం చూస్తున్నాం. కనుక ఈ రీతిగా దెలీలా మాయలో పడిపోయాడని చెప్పి ఈ యొక్క 4వ వచనం నుంచి మనం చూస్తున్నాం. మరి ఆ యొక్క ఫిలిస్తీన్ల సర్దార్లు మరి దెలీలాతో ఒప్పందం చేసుకుని సంసోను బలము ఎందులో ఉన్నదన్నటువంటి రహస్యాన్ని కనుగొనవలసినదిగా దెలీలాకు చెప్పినట్లుగా ఈ వచనాల్లో మరి మనం చదవగలము. సంసోను వెనుక దెలీలా ద్వారా పెద్ద కుట్ర జరుగుతున్నదన్నటువంటి సంగతిని సంసోను తెలుసుకోలేకపోయాడు. కనుక అక్కడ దేవుని జ్ఞానం అనేది పూర్తిగా లోపించినట్లుగా సంసోను గురించి మనం చూస్తున్నాం. కనుక మాటిమాటికి ఆ దెలీలాతో మరి ఫ్లర్టింగ్ చేస్తూ మరి తన బలము ఎక్కడుంది అని చెప్పి ఆమె అడిగినప్పుడంతా కూడా మరి ఏదో సరదాగా మరి తాను చెబుతూ వచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో మరి మనం చూస్తాం. అయితే ఇక్కడ మరి సంసోను పాపంతో తాను చెలగాటమాడుతున్నట్లుగా తాను గ్రహించలేకపోయాడు. కనుక చివరికి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 17వ వచనంలో అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల
నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. ఇక్కడ మరి మనం గమనించాల్సినటువంటి సంగతి ఏమిటంటే ప్రియులారా, మరి సంసోను బలము సంసోను వెంట్రుకల్లో ఉందని చెప్పి సంసోను అనుకుంటున్నాడు. అయితే మరి సంసోను వెంట్రుకలు ప్రతిష్ఠించబడినటువంటి జీవితాన్ని సూచిస్తూ దేవుని శక్తి సంసోను అంతరంగంలో పనిచేయడానికి తన వెంట్రుకలు అనేవి ఒక ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని సూచిస్తున్నాయని మాత్రమే మనం చూడగలము. ఎందుకంటే తర్వాత వచనాల్లో చదివినట్లయితే వెంట్రుకలు మరి క్షౌరం చేయించబడిన తర్వాత మళ్ళీ మొలిచాయని చెప్పి మనం చదవగలము. అయితే సంసోను బలము తిరిగి రాలేదని చెప్పి ఆ సందర్భంలో మనం చూడగలము. కనుక దెలీలా ఏం చేసింది? ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె యుద్ధకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. కనుక ప్రియులారా, ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితము జీవించడంలో సంసోను పూర్తిగా విఫలమైనట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా మరి యెహోవా ఆత్మ తన ద్వారా పనిచేయడం ఆపివేశాడన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మరి మనం చూస్తున్నాం. సిహెచ్ మెకింటోష్ అన్నటువంటి బైబుల్ బోధకుడు ఏమంటున్నాడు? ద ల్యాప్ ఆఫ్ డెలైలా proved too strong for the heart of Samson, and what 1,000 Philistines could not do was done by the ensnaring influence of a single woman. అంతేకాకుండా మరి మరొక బోధకుడు సెలవిచ్చినట్లుగా he killed the lion that came on him but could not kill the lion of lust that was inside him. తన ఎదురుగా వచ్చినటువంటి సింహాన్ని చంపగలిగాడు కానీ తనలో పనిచేస్తున్నటువంటి శరీరేచ్ఛ అన్నటువంటి సింహాన్ని తాను అధిగమించలేకపోయాడని చెప్పి ప్రియులారా మనం చూస్తాం. తర్వాత చూసినట్లయితే he was too cocky and self confident. మరి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనంలో ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముదుననుకొనెను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. కనుక మరి ఎప్పటి వలె తాను విజృంభించాలని చెప్పి తాను కోరుకున్నాడు. యెహోవా తనతో ఉన్నాడని చెప్పి తాను అనుకుంటున్నాడు. కనుక పాపపు మత్తులో పడిపోయి ప్రియులరా, దేవుని శక్తిని ఆశ్రయించకుండా మరి తన ద్వారా దేవుడు కార్యం జరిగించబోతున్నాడని చెప్పి తన యందు తను నమ్మిక కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడా మరి దేవుని జ్ఞానము తనలో లోపించిందని చెప్పి ప్రియులారా మరి మనం చూడగలము. కనుక మనం చూసేది ఏంటంటే ప్రియులారా, పాపం అనేది మరి మత్తులోనికి తీసుకెళ్తుందని చెప్పి నీ వెంట్రుకలు క్షౌరం చేయబడుతున్నా కూడా నీవు తెలుసుకోలేని స్థితిలోనికి ఏ రోజు కూడా వెళ్లకుండా ఉండాలని సంసోనును దేవుడు కోరుకున్నాడు. కనుక సాదృశ్యంగా చూసినట్లయితే మన జీవితాల్లో కూడా ప్రియులారా, పాపం అనేది ఎన్నో రకాలుగా మనలను బాధిస్తుందని చెప్పి మనం చూడగలము. 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసినట్లయితే జారత్వం అనేటువంటి పాపం గురించి ప్రియులారా మరి మనం చదువుకోగలము. 18వ వచనంలో జారత్వమునకు దూరముగా పారిపోవడని చెప్పి వాక్యం హెచ్చరిస్తుంది. జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా సామెతలు 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చూస్తే నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. అంతేకాకుండా 18వ వచనంలో నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. 19వ వచనంలో ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. 20వ వచనము నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు. కనుక మరి మన స్పౌసెస్ పట్ల ప్రియులారా నమ్మకంగా ఉండి సెక్షువల్ ప్యూరిటీ అనేది కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. అంతేకాకుండా సామెతలు 6:26లో వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును అని చెప్పి చదువుతున్నాం. సామెతలు 6:32-33లో జారత్వం జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే, వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి నీ తొలగిపోదు అని చెప్పి చూస్తున్నాం. కనుక మరి సంసోను దెబ్బలు పొందుకున్నాడు, అవమానం పొందుకున్నాడు, శరీరేచ్ఛకు లోబడిపోయి ప్రియులారా మరి నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా సామెతలు 7:25వ వచనం నుంచి 27వ వచనం వరకు చూసినట్లయితే జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము,
అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుంచి చూస్తే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైయుండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కనుక ప్రియులారా, ఒక ప్రధాన సత్యాన్ని ఇక్కడ మరి మనం గమనించగలము. ఏమిటంటే, మరి సంసోను తన కన్నుల ద్వారా ఎంతో గొప్ప పాపాన్ని జరిగించినట్లుగా మనం చూస్తాం. మరి ఫిలిస్తీన్ల స్త్రీలను చూడడం ద్వారా మరి ఎంతగానో శోధించబడ్డాడు. ఒకసారి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత మరి ఒక వేశ్య యుద్ధకు వెళ్ళాడు, తర్వాత మరి దెలీలాతో పాపం చేస్తూ తాను జీవించాడని చెప్పి చూస్తున్నాం. కనుక దేవుడు, నా కుమారుడా, ఏ కళ్ళతో అయితే నీవు పాపాన్ని జరిగిస్తూ వచ్చావో ఇంతకాలము, అదే కన్నులను ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తున్నాను అన్నట్లుగా న్యాయాధిపతులు 16వ అధ్యాయం 21వ వచనంలో సంసోనును బంధించిన తరువాత ఫిలిస్తీన్లు ఏం చేశారంట, అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. కనుక ప్రియులారా, ఎంతో బాధాకరమైనటువంటి రీతిలో మరి అసాధారణమైనటువంటి బలం కలిగినటువంటి సంసోను కన్నులు కోల్పోయినటువంటి వాడై ఫిలిస్తీన్ల చేతిలో బందీగా ఉన్నాడని చెప్పి మనం చూస్తున్నాం. కనుక యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదువుతాం కదా, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈర్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. శోధన అనేది ప్రియులారా ఎంతో బలంగా మన జీవితాల్లో పనిచేస్తుందని చెప్పి చూస్తాం. దురాశ అనేది ఏం చేస్తుందట, మరి మనలను ఈడ్చుకొని పోతుందని చెప్పి మనం చూస్తాం. పాపం వైపునకు అది తీసుకువెళ్తుంది. మార్కు 14:38లో అందుకే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. 2 తిమోతి 2:22లో కూడా, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని చెప్పి మనం చదువుతున్నాం. 1 యోహాను 2:15-16 వచనాల్లో కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేవి మరి లోకానికి సంబంధించి మనలను శోధనలోనికి తీసుకువెళ్తాయని చెప్పి మనం చదవగలము. సామెతలు 3:4వ వచనం నుంచి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సంసోను ఎలాగైతే దెలీలా మత్తులో పడిపోయి మరి వెంట్రుకలు క్షౌరము చేయబడుతున్నా కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడో, సాదృశ్యంగా మనం కూడా ప్రియులారా మత్తులో పడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. 1 తెస్సలోనియులకు 5:5లో, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము అంటాడు. లూకా 21:34లో కూడా, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఎఫెసీయులకు 5:15 వచనం నుంచి కూడా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి. సంసోను విషయంలో చూశాం కదా, ప్రభు చిత్తాన్ని గ్రహించకుండా ఏం చేశాడు, మరి మత్తులో పడిపోయాడు. అందుకే 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులైండుడి. కనుక పరిశుద్ధత కలిగి ప్రియులార, పవిత్రత కలిగి మనము జీవించినప్పుడు ఆత్మపూర్ణులంగా ఉంటాం. అనగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడని చెప్పి మనం చూస్తాం. సామెతలు 23వ అధ్యాయంలో కూడా 29వ వచనం నుంచి, మద్యం అనేది, ద్రాక్ష రసం అనేది ఎంత నష్టాన్ని తీసుకుని వస్తుందనేది మరి ఇక్కడ తెలియజేయబడినట్లుగా చూస్తాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. కనుక ద్రాక్షారసముతో రుద్దుపుచ్చు వారికే కదా అని చెప్పి చూస్తున్నాం. కనుక ద్రాక్షారసం ఏం చేస్తుంది, మద్యం అనేది
32వ వచనంలో పిమ్మట అది సర్పం వలె కరచును, కట్లపాము వలె కాటు వేయును. మరి సంసోను ప్రియులారా ఈ రీతిగా మత్తులో పడిపోయి కళ్ళను పోగొట్టుకున్నాడని చెప్పి చూస్తున్నాం. 2 తిమోతి 2వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా చూస్తాం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వాడిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకున్నాడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. కనుక మరి నియమం కలిగి పోరాడాల్సినటువంటి అవసరత ఉన్నదని చెప్పి, అనగా మరి ఆత్మీయమైనటువంటి నియమాలు కలిగి మరి మనం జీవించాల్సి ఉంటుందని చెప్పి మనం చూస్తున్నాం. దాని కొరకు మరి కావలసినటువంటి క్రమశిక్షణ మనం కలిగి ఉండాలని చెప్పి చూస్తాం. ఎఫెసీయులకు 6:11లో కూడా మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. కనుక ఎఫెసీయులకు 6వ అధ్యాయంలో దేవుని సర్వాంగ కవచం గురించి ఇవ్వబడినటువంటి వర్ణనను మనం చూడగలము. రక్షణ అనేటువంటి శిరస్థానము, నీతి అనేటువంటి మైమరువు, సత్యం అనేటువంటి దట్టి, విశ్వాసం అనేటువంటి డాలు, దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గము కలిగి సువార్తను ప్రకటించుటకు సిద్ధ మనస్సు సూచించేటువంటి కాళ్ళకు జోళ్లను కలిగి మరి మనము శత్రువుతో పోరాడుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆత్మలను రక్షిస్తూ సాతాను బంధకాల నుంచి అనేకులైన లోకస్తులను మరి విడిపించడానికి పోరాడాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి మనం చూడగలము. కొలస్సీయులకు 1వ అధ్యాయము 29వ వచనం, అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కనుక ఆ రీతిగా దేవుని కార్యం జరగాలంటే ఏం చేయాలి? దేవుని శక్తి మనలో పనిచేయాలని చెప్పి చూస్తున్నాం. ఆయన క్రియాశక్తిని బట్టి మాత్రమే మరి మనం పోరాడేటువంటి వారంగా ఉంటాం. మన సొంత శక్తి చేత, సొంత బలం చేత మనము ఏమీ చేయలేమని చెప్పి ప్రియులారా మరి మనం చూస్తాం. అందుకే జకర్యా 4వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం ఏమి సెలవిస్తుంది? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. కనుక ప్రియులారా మరి దేవుని ఆత్మ చేత మరి మనం ప్రేరేపించబడినటువంటి వారమై కార్యము జరిగించాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి మనం చూస్తాం. రోమా 6:6లో మరి మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని చెప్పి మనం ఎరిగినటువంటి వారంగా ఉంటూ, రోమా 6:11-13 వరకు చెప్పబడినట్లు, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని చెప్పి చూస్తున్నాం. దుర్నీతి సాధనములుగా పాపమునకు మీ అవయములను అప్పగింపకుడి అని చెప్పి చూస్తాం. అయితే ఏం చేయాలంట? మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. రోమా 8:5వ వచనం నుండి కూడా చూస్తే, ముఖ్యంగా 7వ వచనంలో, ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. కనుక మరి ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఆత్మానుసారంగా మరి మనం జీవిస్తూ దేవుని కార్యం జరిగించాలని చెప్పి చూస్తున్నాం. రోమా 12:1లో కూడా సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. 2 కొరింథీయులకు 6:17లో కూడా ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయిందును, వారు నా ప్రజలయిందురు. కనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. అనగా మరి పాపము నుండి ప్రత్యేకించబడి జీవిస్తూ అపవిత్రమైన జీవితం కాకుండా పవిత్రత కలిగి జీవించాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం. 2 కొరింథీయులకు 7:1లో కూడా దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అని చెప్పి దేవుని ఆజ్ఞ గురించి ఇక్కడ మరి మనం చూస్తున్నాం. అయితే మరి ఆ రీతిగా ఫిలిస్తీన్ల చేత బంధింపబడినటువంటి సంసోను మరి చివరి దశలో తాను చేసినటువంటి ప్రార్థన గురించి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం నుంచి చూస్తే, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్యస్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను అని చెప్పి చదువుతున్నాం.
ఈ రీతిగా ప్రియులారా మరి చిట్ట చివరి దశలో ఎప్పుడైతే సంసోను మరి బంధించబడ్డాడో, ఎప్పుడైతే బందీ గృహంలో తిరుగలి విసురుతూ ఉంటున్నాడో, అప్పుడు మరి ఫిలిస్తీయులు తమ దేవత అయినటువంటి దాగోనుకు పండుగ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వారు ఆ యొక్క గుడిలో కూడుకొని మరి సంసోనును మన కొరకు ఆడుటకు మరి తీసుకురమ్మని చెప్పుకొని మరి సంసోనును ఆ యొక్క గుడిలోనికి రప్పించినట్లుగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 16:27లో ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి అని మనం చదువుతున్నాం. కనుక ఫిలిస్తీయులకు ప్రియులారా వారి దేవత అయినటువంటి దాగోదు మీద ఎంతో గొప్ప నమ్మిక అయినట్లుగా చూస్తున్నాం. మరి తమకు నష్టం కలిగించినటువంటి సంసోనును మన దేవత మనకు అప్పగించిందని వారు గట్టిగా నమ్మారు. కనుక చిట్ట చివరి దశలో మరి సంసోను పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తున్నాడు. ఏమని? న్యాయాధిపతులు 16:28లో యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని మరి తాను ప్రార్థించినప్పుడు మరి దేవుడు తన యొక్క బలాన్ని తనకు తిరిగి అనుగ్రహించినట్లుగా చూస్తాం. అప్పుడు మరి సంసోను ఏం చేశాడు? ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని మరి వంగినప్పుడు ఆ గుడి సర్దార్ల మీద, దానిలో ఉన్న జనులందరి మీద పడిందంట. కనుక అందరూ కూడా సంసోనుతో సహా మరి చనిపోయారని చూస్తున్నాం. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. కనుక ఇక్కడ ఒక జెన్యూన్ రిపెంటెన్స్ అనేది సంసోను జీవితంలో మనం చూస్తున్నాం. నిజమైనటువంటి పశ్చాత్తాపంతో మరి సంసోను ప్రార్థించాడు. న్యాయాధిపతులు 16:31లో అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. కనుక సంసోను జీవితాన్ని ప్రియులారా గమనించినట్లయితే తాను దేవుని ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వాడై దేవుని చిత్తానికి లోబడి ఉంటే ఇంకెంత గొప్ప విజయము తాను సాధించేవాడో మరి మనం ఊహించుకోగలము. కనుక సంసోను జీవితం ద్వారా తెలుసుకున్నటువంటి సత్యమును బట్టి మనం కూడా మన జీవితాల్లో మరి దేవుని జ్ఞానం మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని శక్తి మనలో పనిచేస్తూ ఆయన పరిచర్యను జరిగించడానికి దేవుడు మనకు కూడా సహాయపడాలని ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, సంసోను జీవితం ద్వారా ఎంతో గొప్ప సత్యమును మరి తెలుసుకున్నట్టుకు మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. సంసోను ప్రభా ఇలాగైతే మరి దేవుని శక్తిని కాకుండా తన సొంత శక్తిని నమ్ముకుని, దేవుని జ్ఞానమును కాకుండా తన సొంత తెలివిని కలిగినటువంటి వాడై దేవుని చిత్తాన్ని జరిగించకుండా తన సొంత చిత్తాన్ని జరిగించేటువంటి స్థితిలో తాను ఉంటూ ఎంత గొప్పగా నష్టపోయాడన్నది మరి మేము చూస్తూ వచ్చాం. మా జీవితాల్లో మరి పాపం నుండి, అపవిత్రత నుండి దూరంగా ఉంటూ పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మా జీవితాల్లో మరి పనిచేసేటువంటి జీవితాలు మరి మేము కలిగి ఉండుటకు మాకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే బ్రదర్స్, సిస్టర్స్ ఈ యొక్క వీడియో చూస్తున్నారో వారికి అందరికీ తోడుగా ఉండండి. వారి అవసరాలు తీర్చి వారికి ఆరోగ్యం దయచేసి వారి యొక్క పరిచర్యలో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ, ఎంతోమంది మీ యొక్క సువార్తను విశ్వసించి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడని నమ్మి పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు కృపను దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.